నమస్కారం అండి. నా యూట్యూబ్ ఛానల్ ఇన్నర్ చైల్డ్ గురువును వీక్షిస్తున్న సమస్త ప్రజానికానికి స్వాగతం, సుస్వాగతం. మన జీవితం విజయానికి మార్గం అనే సిరీస్లో భాగంగా ఈరోజు ఎపిసోడ్ 3ను చూడబోతున్నాం. ఈరోజు టైటిల్ ఫుడ్స్ దట్ ఎంపవర్ ది బాడీ అండ్ మైండ్, అంటే శరీరాన్ని మరియు మనసును శక్తివంతం చేసే ఆహారాలు. భారతీయుల ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. ప్రకృతి సమతులితంగా ఇచ్చిన ఆహారాన్ని వదిలిపెట్టి ప్రాసెస్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, కెమికల్స్ కలిపిన పదార్థాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. దీనివల్ల శరీరానికి, మనసుకు ఏమవుతుంది? శరీరానికి నష్టం, శక్తి లేమి, అలసట, తక్కువ రోగ నిరోధక శక్తి, గుండె, మధుమేహం, రక్తపోటు సమస్యలు, మానసిక ఒత్తిడి, మూడ్ స్వింగ్స్, డిప్రెషన్, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, మానసిక స్పష్టత లేకపోవడం, మనస్సుకు నష్టం, సమర్థవంతమైన ఆలోచన తగ్గిపోవడం, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం, మూడ్ నియంత్రణ లేకపోవడం, అధిక క్రోధం, బాధ, చిరాకు, నెగిటివ్ థింకింగ్ పెరగడం. ఇవి కేవలం శారీరక, మానసిక సమస్యలే కాదు, మన అవచేతన మైండ్ కూడా పరోక్షంగా ప్రభావితమవుతుంది. నిస్సత్తువ, నిరాశ, మానసిక అసంతృప్తి కలిగించే ఆహారం తీసుకుంటే మన ఆలోచన విధానం కూడా అదే విధంగా మారుతుంది. ఇప్పుడు ప్రశ్న, దీనికి పరిష్కారం ఏమిటి? శరీరం, మనస్సు, అవచేతనాన్ని శక్తివంతంగా మార్చే ఆహారం ప్రాచీన భారతీయ వేదాలు, పురాణాలు సూచించిన ప్రకారం ఎలా ఉండాలి? సాత్విక ఆహారం ప్రాచీన జ్ఞానం. భగవద్గీత 17.8 శ్లోకం ప్రకారము ఆహారం సాత్వికం ప్రేయం ఆయురారోగ్య బాల విద్యా ప్రతం. సాత్విక ఆహారం ఆయుష్ను పెంచుతుంది, ఆరోగ్యం, బలాన్ని, జ్ఞానాన్ని కలిగిస్తుంది. సాత్విక ఆహారం అంటే ప్రకృతి సమతులితంగా ఇచ్చిన తాజా, స్వచ్ఛమైన ఆహారం. ఇది మన అవచేతనాన్ని శుభ్రం చేసి మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ఉదాహరణకు పండ్లు, కూరగాయలు, గింజలు, నిమ్మరసం, మజ్జిగ, తేనె, నాచిన అన్నం, తక్కువ మసాలాలతో చేసిన ఆహారం, గోధుమ, జొన్న, రాగి వంటి సాంప్రదాయ ధాన్యాలు. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం శాస్త్రీయ దృక్పథం. ఆధునిక విజ్ఞానం సరైన పోషకాహారం శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది, మానసిక చైతన్యాన్ని పెంచుతుంది. ఇంకా ఏమేం తినాలి అంటే ఆలివ్ ఆయిల్, సెసమ్ నువ్వులు శరీర బలాన్ని పెంచి గుండెకు మేలు చేస్తుంది. బాదం పప్పు, వాల్నట్స్ మెదడుని శక్తిని పెంచి అవగాహనను మెరుగుపరుస్తాయి. తేనె ప్రకృతి సిద్ధమైన షుగర్ ఫార్మ్ శక్తిని ఇస్తుంది. కషాయాలు జీర్ణశక్తిని మెరుగుపరిచి అనారోగ్యాన్ని తగ్గిస్తాయి. అవచేతన మైండ్ మరియు ఆహారం సంబంధం. మన ఆహారం మన ఆలోచనలను నిర్ణయిస్తుంది. ఆలాహలాన్ని పంచరత్నంగా మార్చిన శివుడి కథ అందరికీ తెలుసు. అగస్త్య మహర్షి అమృతం తుల్యమైన ఆహారం తీసుకుని బుద్ధి శుద్ధిని సాధించారు. వేదాలు చెబుతున్నాయి, ఆహారం శరీరానికే కాదు, మనస్సు, ఆత్మకు కూడా శక్తినిస్తుంది. అవచేతన మైండ్ ప్రోగ్రామింగ్ కోసం ఆహారం తినేటప్పుడు మంత్రములు, ధ్యానం చేయడం మంచిది. అంటే ఏకాగ్రతతో భుజించాలి. మంచి ఆహారం మనలో సానుకూల ఆలోచనలను పెంచుతుంది, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. ఫైనల్ మెసేజ్, తప్పక పాటించాల్సిన 3 నియమాలు. ప్రకృతి సమతులితంగా ఇచ్చిన ఆహారాన్ని మాత్రమే తినడం, ప్రాసెస్డ్ కెమికల్స్ కలిపిన ఆహారాన్ని తగ్గించడం, మనస్సు, శరీరం ఆరోగ్యంగా ఉండేలా
అవచేతన మైండ్ క్లియర్గా ఉండేలా ఆహారం ఎంచుకోవాలి. మీరు తినే ఆహారం మీ వ్యక్తిత్వాన్ని, మీ విజయాన్ని నిర్ణయిస్తుంది. ఈ స్క్రిప్ట్ వెనుక ఉన్న శక్తి విజ్ఞానం, వేద పునాదులు, అవచేతన మైండ్ ప్రోగ్రామింగ్ టెక్నిక్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ ఇన్నర్ చైల్డ్ గురువును సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ వీడియోస్ రిలీజ్ అయిన తక్షణమే మీకు తెలుపును. అంతేకాకుండా మీ యొక్క ఎలాంటి అమూల్యమైన అభిప్రాయాలనైనా కామెంట్ ద్వారా తెలియజేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ సిరీస్లో నెక్స్ట్ ఎపిసోడ్లో మీతో కలుస్తాను. ధన్యవాదములతో నమస్తే. జై హింద్, జై భారత్.